ఏం మోటో త్వరగా అందరికి గుడ్ న్యూస్ చెప్పేసాయి. ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, సూపర్ న్యూస్. ఇప్పుడు మీరు మమ్మల్ని టీవీలో మాత్రమే కాదు, జియో హాట్‌స్టార్ లో కూడా చూడొచ్చు. ఇందులో ఉంది అన్లిమిటెడ్ టూల్స్ ల మస్తీ, ప్రీమియం ఎంటర్టైన్మెంట్, ఇంకా లైవ్ స్పోర్ట్స్. జియో హాట్‌స్టార్, ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. త్వరగా టిఫిన్ చేసేస్తాను. ఈరోజు మిలీని నా ఆక్రోబెటిక్స్ తో ఇంప్రెస్ చెయ్యాలి కదా. అయ్యో, సాస్ తెచ్చుకోవడం మర్చిపోయానే. జ్యూస్ తాగడం ఆరోగ్యానికి మంచిది. ఇక మంచి ఆరోగ్యంతో నేను మిలీని ఇంప్రెస్ చేస్తాను. భలేగా ఉంది, అరే భలేగా ఉంది. జ్యూస్ తో పాటు సమోసా ఫ్రీ. వావ్, వావ్ సమోసా. నువ్వు నా ప్లేట్ నుండి సమోసాల్ని దొంగిలించావా? నా రోజులు మరీ అంత చెడిపోలేదు నేను నీ ప్లేట్ నుంచి సమోసాలు దొంగిలించడానికి, సరేనా? షేమ్ ఆన్ యు మాధవ్. పదండి పదండి, ఇక్కడ నుంచి వెళ్ళండి. నన్ను జ్యూస్ తాగనివ్వండి. నా జ్యూస్ ఖచ్చితంగా నువ్వే దొంగిలించుంటావు. సేమ్ సేమ్ సూపర్ సేమ్. గొప్పు ఇన్సల్ట్, ఘోరమైన ఇన్సల్ట్. గొప్పు దొంగతనం చేసిందే కాకుండా తిరిగి మమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు. నా ఫోన్. జిలేబీ ఎవరు తగిలించారు? నేను వదిలిపెట్టను. మీరు నా బ్రెడ్ పకోడీ దొంగిలించారా? ఈ కాలంలో పిల్లలెవరూ షేరింగ్ చేసుకోవడానికి నచ్చడం లేదు. అయ్యో, ఒకవేళ ఎవరైనా కొద్దిగా నీ భోజనం తీసుకొని తింటే ఏమైపోతుంది? అయ్యో, ఎవరు నా మాటలు ఇంత సీరియస్ గా తీసుకున్నారా బాబా? నా పావు బజీ ఎవరు తీసుకున్నారు? మిలీ మిలీ మిలీ. హాయ్ మిలీ, నువ్వు ఇప్పుడు నా ఆక్రోబాటిక్స్ చూస్తావా? మిలీ, గోపాల్ సంగతి వదిలే. ఇంతకీ నువ్వు నా ఆక్రోమాటిక్స్ చూసావా? ఓ మాధవ్, నీకు అక్రోబాటిక్స్ చేయటం కూడా వచ్చా? అయ్యో, అది నేను ఎడమ చేత్తో చేసి పారేస్తాను. ఎడమ చేత్తో ఇప్పుడే చూపిస్తాను. మాధవ్, ఇలా జోకర్ చేసే పనులు చేయడానికి ఆక్రోబాటిక్స్ అని పేరు పెట్టకూడదమ్మా. మిలీ, అసలైన ఆక్రోబాటిక్స్ అని దేన్ని అంటారు? నేను నీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. ఓకే, మీరిద్దరు మాటలు మాత్రమే చెప్పగలరు. ఈ అక్రోబాటిక్స్ చేయటం మీ వల్ల అయ్యే పని కాదు. దీన్నే అసలైన అక్రోబాటిక్స్ అంటారు. అయినా చూడండి, తన కోతిలాగా ఎలా ఎగురుతున్నాడో. ఎవరి కొత్త స్టూడెంట్? ఒకవేళ మంకీ లాగా దూకుతుంది అంటే తను స్టూడెంట్ కాదు, ఎవరో మంకీ అయి ఉంటుంది కదా. మిలీ, తను స్టూడెంట్ కాదు, నిజంగానే ఒక మంకీ. మంకీ తను కాదు, మీరిద్దరే. వావ్, వాట్ ఏ అక్రోబాట్. ఇది అసలైన కోతి. గోపాల్, మాధవ్, నన్ను కాపాడండి. మిలీ, డోంట్ వరీ. కోతి దృష్టి తప్పించడం నాకు చాలా బాగా వచ్చు.
ఇప్పుడు అర్థమైపోయింది నీకు దురద ప్రాబ్లం ఉందని. అలాగా అయితే మంకీని నువ్వెందుకు వెళ్ళగొట్టలేదు? మంకు ఇలా చూడు, నేను నీకోసం ఏం తీసుకొచ్చాను? నీ ఫేవరెట్ ఫుడ్, యమ్మీ 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 ఇన్ యువర్ టమ్మీ. కోతి కూడా తెలిసిపోయింది డస్ట్బిన్ ఎక్కడుంది అని. ఓ మీరిద్దరు గొడవ పట్టం ఆపేసి ఇక ఈ కోతిని వెళ్ళగొట్టండి. ఈరోజు సార్ టిఫిన్ బాక్స్ లో ఏముందో చూద్దాం. ఎంత మంచి వాసన బాబా. ఈ రోజు తప్పకుండా ఏదో స్పెషల్ అనిపిస్తుంది. ఓ వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. పారిపో 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 పారిపో. చూసావా, ఆ కోతి నా వల్లే పారిపోయింది. ఏ చాలు చాలు, కోతి నా వల్లే పారిపోయింది. కోతి పారిపోయేసరికి పులులైపోయారా? మీరిద్దరూ 1వ నంబర్ పిరికి పందులు అంటే పిరికి పందులు. బాబా ఇదైతే గులాబ్ జామున్ బాబా. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ కు నాకు మధ్య ఎవరు రాలేరు. అయ్యో ఈ గులాబ్ జామున్ ఎక్కడికి మాయమైపోయింది బాబా. ఆగో, నేను సార్ బాక్స్ నుండి గులాబ్ జామున్ దొంగలించాను. ఇక నువ్వు నా చేతి నుండి గులాబ్ జామున్ దొంగలించావా? నువ్వు దొంగలకే దొంగలు అవుతావు. నువ్వు అక్కడే ఆగు పోతే బాబా. అరే పప్పి, నీకు ఎలా తెలిసింది నా తల నొప్పిగా ఉందని? నువ్వు మాలిష్ చాలా బాగా చేస్తావు, భలే ఉంది. పప్పి కొంచెం నెమ్మదిగా. అయ్యో నా తల ఏదో తబలా కాదు. మెల్లగా మెల్లగా. అయ్యో సార్, ఒకవేళ పప్పి అక్కడుంటే మరి నా తలని ఎవరు మాలిష్ చేస్తున్నారు? కోతి! మమ్మీ, పప్పి! ఆ కోతి నా కళ్ళద్దాలు తీసుకొని పారిపోయింది. ఇప్పుడు నేను ఎలా చూస్తాను? దాన్ని పట్టుకో, దాన్ని పట్టుకో. అయ్యో కంగారు పడకండి సార్, నేను దాన్ని వదిలిపెట్టను. కోతి, నా నుండి తప్పించుకుని అక్కడికి వెళ్తావు. పెట్టుకుంటావా? ఇప్పుడే చూపిస్తాను బాబా. అయ్యో ఎక్కడికి పారిపోతావు కోతి? ఆగో, ఈ రోజు నిన్ను పట్టుకునే తీరుతాను. అయ్యో స్కూల్ ఎక్కడ? ఏం ఐడియా వచ్చింది? లేకపోతే ఏమైంది? చెయ్యరుంది కదా, పట్టేసుకున్నాను. ఈ కోతి చంపేసిందిరా బాబా. ఎక్కడున్నావు పప్పి? ఏమైంది? కోతి ఎక్కడా? అయ్యో ఏమి సరిగ్గా కనిపించడం లేదు. అయినా ఆ కోతి ఎక్కడికి వెళ్ళింది? అదిగో కోతి, నిన్ను వదిలిపెట్టను. ఇవ్వు నా కళ్ళద్దాలు. ఇస్తావా? నేను వదిలిపెట్టను. నా కళ్ళద్దాలు ఇవ్వు, నా కళ్ళద్దాలు ఇవ్వు. ఇచ్చాయి కోతి, లేకపోతే నిన్ను వదిలిపెట్టను. ఇస్తావా లేదా? ఆగండి. అయ్యో సార్, ఇది నేను పప్పీని. సార్, ఆఫీస్ లో ఇంత గందరగోళం కోతి కూడా చెయ్యలేదు. ప్రిన్సిపల్ సార్ ఇంతలా చేశారు బాబా. పప్పి, నువ్వు ఒక్క పని కూడా సరిగ్గా చెయ్యలేవు. ఇప్పుడు నా బుద్ధిమంతులైన స్టూడెంట్స్ గోపాల్ ఇంకా మాధవ్లే కోతి నుండి నా కళ్ళద్దాలు తీసుకుని వస్తారు. సార్, మాధవ్ ఉండగా మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. నాట్ ఎట్ ఆల్. నేను ఒక్క క్షణంలో మీ కళ్ళద్దాల్ని తిరిగి తీసుకొస్తాను. అలానే చూస్తూ ఉండండి సార్. శభాష్ మాధవ్, నేను నీ నుండి ఇదే ఆశించాను. సార్, నేను ఇక్కడున్నాను. ఇక్కడ మాధవ్, నువ్వు కోతి దగ్గర నుంచి కళ్ళద్దాలు ఎలా తీసుకొస్తావు? ప్లాన్ ఏంటి? కాపీ కొట్టే కోతి గురించిన పాత కథ గుర్తుందా నీకు? కోతి మనం ఏది చేస్తే అదే కాపీ చేస్తుంది.
నేను కూడా అదే చేయబోతున్నాను. నువ్వు అలా చూస్తూ ఉండు. పర్ఫెక్ట్. ఇక వదిలే. డ్రాప్ ఇట్. జక్కి చెప్పేది ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది మా ముత్తాతలు కాదన్నది చిక్కని కోతి అంతోందట. ఇప్పుడు ఏదైనా కొత్తగా ఆలోచించు. మాధవ్, ఆఖరికి కోతి కూడా నిన్ను ఇప్పుడు బాగా ఎగతాళి చేసిందిగా. ఓ, ఇది నీ వల్ల అయ్యే పని కాదులే. ఇప్పుడు యాక్షన్ లోకి అసలైన హీరో దిగుతాడు, చూడు. పద లక్ష్మణ్, బీ రెడీ. ఐ యామ్ ఫీలింగ్ నర్వస్ గోపు. నాకు చాలా భయం వేస్తుంది. డోంట్ వరీ లక్ష్మణ్, నువ్వు ఈ కోతి మాస్క్ వేసుకుని వెళ్ళు చాలు. అయ్యో, మాస్క్ వేసుకోవాల్సిన అవసరం ఏముంది? తను ఎలాగూ కోతిలానే కనిపిస్తాడు. గొప్పు, చూడు, ముందు నాకు ఒకటి చెప్పు. నీ ప్లాన్ ఏంటి గొప్పు? త్వరగా చెప్పు గొప్పు. చూడు లక్ష్మణ్, కోతి మన దగ్గరికి రావడం లేదు, కానీ కోతి దగ్గరికి అయితే వెళ్తుంది కదా. అందుకే నువ్వు ఇప్పుడు కోతిలాగా మారిపోయి కోతి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. అవకాశం దొరకగానే నేను కోతి నుండి కళ్ళద్దాలని లాగేసుకుంటాను. గాట్ ఇట్? గోపు, ఇప్పుడు నాకు ఇంకా భయం వేస్తుంది గోపు. don't. మనిషి కూడా ముందు కోతే కదా. నంబర్ కళ్ళద్దాలు తిరిగి వచ్చేసాయి. శభాష్ నా తెలివైన స్టూడెంట్స్, భలే చేశారు. వెరీ గుడ్. చూసారా, నా లక్ష్మణ్ కోతి నుండి కళ్ళద్దాలని తిరిగి తీసుకొచ్చేశాడు. గాట్ ఇట్? లక్ష్మణ్ కోతి నుంచి కళ్ళద్దాలు తీసుకొచ్చాడులే, కానీ ఇప్పుడు లక్ష్మణ్ కోతి నుంచి తిరిగి ఎవరు తీసుకొస్తారు? భయపడకు లక్ష్మణ్, నేను వస్తున్నాను. చూసారా, కోతి ముందు ఒక కోతి, కోతి వెనక ఒక కోతి. చెప్పండి, ఎన్ని కోతులు?